హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మీతో మిల్లెట్ ఇడ్లీ రెసిపీ స్పాంజీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇది చాలాసార్లు చేశాను. ప్రతిసారి చిన్న చిన్న మార్పులతో చేశాను. అలా చేయగా సాఫ్ట్ అండ్ స్పంజీ మిల్లెట్ ఇడ్లీ రెసిపీ క్రాక్ చేశాను. ఇది ఒక మినీ అచీవ్మెంటే అనుకోండి నాకు. సరే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే కొంచెం వీడియో లెంతీ ఉంటుంది, కాకపోతే చూడండి, మంచి స్పాంజీ ఇడ్లీ రెసిపీ ఇది బాగా వస్తుంది. ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పు, 10 మెంతులు కడిగి నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో 2 కప్పుల మిల్లెట్స్, ఏ మిల్లెట్స్ అయినా. ఇక్కడ నేను లిటిల్ మిల్లెట్ తీసుకుంటున్నాను. 2 కంటే కొంచెం ఎక్కువ లిటిల్ మిల్లెట్స్ తీసుకున్నా పర్లేదు. నేను 2.5 వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్లెట్స్ని నేను కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను, రవ్వ టైప్లో. కోర్స్గా రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మిల్లెట్ రవ్వని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఈ క్రీమ్ కలర్ అంతా పోయేంత వరకు వాష్ చేసుకున్నాను. 5 సార్లు వరకు వాష్ చేసుకున్నాను. ఫైవ్ టైమ్స్ వాష్ తర్వాత ఇలా వైట్గా ఉంది నా మిల్లెట్ రవ్వ. దాని తర్వాత 8 అవర్స్ సోక్ చేసుకున్నాను. 8 అవర్స్ సోకిన తర్వాత మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పుతో పాటు నానబెట్టిన అటుకులు ఉంటే కూడా గ్రైండ్ చేసుకోండి, నేనైతే స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఈ మెత్తగా గ్రైండ్ అయిన మినప్పప్పు పిండిలోకి నానబెట్టుకున్న మిల్లెట్ రవ్వని వేసేస్తున్నాను. దీన్ని కొద్దిసేపు కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇలా ఉంది నా పిండి, ఇడ్లీ పిండి, మిల్లెట్ ఇడ్లీ పిండి. ఇందులోకి ఉప్పేసి బాగా బీట్ చేసుకోవాలి. నేను ఒక 5 మినిట్స్ పైనే బీట్ చేసేసాను. 10 మినిట్స్ వరకు బీట్ చేస్తే బాగుంటుంది, ఏరియేషన్ బాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఫెర్మెంటేషన్ కోసం అవెన్లో పెట్టాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఇంత బాగా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసి అందులో మనము తయారు చేసుకున్న మిల్లెట్ ఇడ్లీ బ్యాటర్ని వేసేసేయాలి. ఇడ్లీని స్టీమింగ్ పాత్రలో పెడుతున్నాను. నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు, సో నాకు 15 మినిట్స్ పడుతుంది ఇది బాగా కుక్ అవ్వడానికి. ఇడ్లీ 15 మినిట్స్ తర్వాత చూస్తే ఎక్స్ట్రా స్పాంజీ ఇడ్లీ ఈజ్ రెడీ. ఇప్పుడు మన స్పాంజీ అండ్ సాఫ్ట్ ఇడ్లీ ఈజ్ రెడీ. చాలా మెత్తగా ఉంది. నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అలానే ఉంది, టెక్స్చర్, టేస్ట్ అదంతా. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది ఇదే ప్రాసెస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.